Hello friends, welcome back to our channel. This is Chandrasekhar. You are watching Chandrasekhar Learning Info. Friends, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, మనకి టైప్స్ ఆఫ్ అడ్వర్బ్లో నెక్స్ట్ టైప్ 9th టైప్ కంజంక్టివ్ అడ్వర్బ్. ఈ కంజంక్టివ్ అడ్వర్బ్ డెఫినేషన్ చూద్దాం. The word which is used to connect ideas or clauses is called adverbs of conjunctions, and it is used to show consequence or relation between the two clauses. అంటే ఏంటంటే ఈ కంజంక్టివ్ అడ్వర్బ్స్ రెండు డిఫరెంట్ క్లాజెస్ని కానీ రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ని కానీ రెండు డిఫరెంట్ కోఆర్డినేట్ వర్డ్స్ని కానీ కనెక్ట్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఈ కంజంక్టివ్ అడ్వర్బ్ డిఫరెంట్ క్లాజెస్ని కానీ డిఫరెంట్ సెంటెన్సెస్ని కానీ డిఫరెంట్ కోఆర్డినేట్ వర్డ్స్ని కానీ మనకి కనెక్ట్ చేస్తాయన్నమాట. ఎలానో చూద్దాం. ఇప్పుడు ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ కంజంక్టివ్ అడ్వర్బ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అదర్వైజ్, హౌఎవర్, నెక్స్ట్, మోరోవర్, ఫైనలీ, instead, still, in addition, for example, hence, in fact, as a result, likewise, after all, meanwhile, on the other hand. ఇవి మనకి కంజంక్టివ్ అడ్వర్బ్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ని చూసుకొని కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం మనం. ఓకే, ముందు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం కంటే ముందు ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఉంది. ఈ కంజంక్టివ్ అడ్వర్బ్ని మనం యూజ్ చేసేటప్పుడు ఒక నోట్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, అదర్వైజ్. ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా చూడండి. ఈ అదర్వైజ్ అనే కంజంక్టివ్ అడ్వర్బ్ని మనం యూజ్ చేసినప్పుడు సెంటెన్స్లో ఈ అదర్వైజ్కి ముందు సెమీకోలన్ని ఉంచాలి. నెక్స్ట్ ఆఫ్టర్ కామన్ ఉంచాలి. ఈ అడ్వర్బ్కి ముందు సెమీకోలన్, ఆఫ్టర్లో కామా, ఇలా మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ నోట్ అదే అనమాట. వెన్ యూ యూజ్ ఏ కంజంక్టివ్ అడ్వర్బ్, పుట్ ఏ సెమీకోలన్ బిఫోర్ ఇట్ అండ్ ఏ కామా ఆఫ్టర్ ఇట్. సెమీకోలన్ సింబల్ ఇది అండ్ కామా సింబల్ ఇది. ఇవి ఉంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇవి మనం రాసేటప్పుడు మాత్రం యూజ్ చేయాలి. ఈ సెమీకాలన్ అండ్ కామా రాసేటప్పుడు మనం యూజ్ చేయాలి, బట్ మాట్లాడేటప్పుడు ఎలాగో చెప్పలేము కాబట్టి రాసేటప్పుడు మాత్రం యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. హరీ అప్, అదర్వైజ్ యూ విల్ బి లేట్ ఫర్ ద ఎగ్జామ్. త్వరగా, లేకపోతే మీరు పరీక్షకు ఆలస్యం అవుతారు. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మనం అదర్వైజ్, ఈ అదర్వైజ్ అనే కంజంక్టివ్ అడ్వర్బ్ మనకి డిఫరెంట్ సెంటెన్సెస్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ కోఆర్డినేట్ వర్డ్స్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ అదర్ క్లాజెస్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా ఇక్కడ క్లాజ్ అంటే ఏంటంటే, క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. క్లాజ్ గురించి నేను డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను. అందులో నేను డెప్త్గా క్లాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాజ్ అంటే ఏంటి, క్లాజ్ టైప్స్ అండ్ కంప్లీట్గా క్లాస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ వీడియోలో దొరుకుతుంది. ఇక్కడ క్లాస్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను దీని గురించి ఏమి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ తెలుసుకోండి, క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ క్లాజెస్ అయినా, డిఫరెంట్ కోఆర్డినేట్ వర్డ్స్ అయినా, డిఫరెంట్ సెంటెన్సెస్ అయినా మనం కాన్సిక్వెన్స్గా ఉన్నవి మనం ఈ కంజంక్టివ్ అడ్వర్బ్తో కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ అదర్వైజ్, ఈ అదర్వైజ్కి ముందు మనం సెమీకోలన్ని ఉంచాం, తర్వాత కామా ఉంచాం. ఇది మనకి నోట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఐ డోంట్ వాంట్ చాక్లెట్, ఇన్స్టెడ్ ఐ ఈట్ ఐస్ క్రీమ్. నాకు చాక్లెట్ వద్దు, బదులుగా నేను ఐస్ క్రీమ్ తింటాను. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్. నెక్స్ట్, ఐ విల్ సెల్ ద క్లాత్స్ అప్ టు 6 PM. నెక్స్ట్, ఐ విల్ క్లోజ్ ద షాప్. తెలుగు మీనింగ్ ఏంటంటే, నేను సాయంత్రం 6 PM వరకు బట్టలు అమ్ముతాను, తర్వాత నేను షాప్ని మూసివేస్తాను.
ఇది మనకి తెలుగు మీనింగ్. ఇది ఫ్రెండ్స్ మనకి కంజంక్టివ్ అడ్వర్బ్ గురించి. ఇవి మనకి ఎగ్జాంపుల్స్, ఇవి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఇది మనకి కంప్లీట్గా కంజంక్టివ్ అడ్వర్బ్ గురించి. Okay friends, I hope you understand this video. If you understand this video, leave a comment and give a like and share with your friends and family members, and don't forget to subscribe. We will meet in the next video. Until then, this is Chandrasekhar signing off. Bye bye.